ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వస్తున్న మహిళా భక్తులను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎప్పటికప్పుడు ఆకతాయిలపై నిఘా పెడుతున్న ఈ టీమ్స్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతూ ఉంది. మహాగణపతిని దర్శించుకోవడానికి కూడా భారీ ఎత్తున భక్తజనం తరలి వస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరం నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈ మహాగణపతి దర్శనానికి లక్షలాది సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తూ ఉంటారు. వీకెండ్స్ లో అంటే మొన్న గడిచిన శని ఆదివారాల్లోనే 2 నుండి 3 లక్షల వరకు కూడా భక్తులు వచ్చి మహాగణపతిని దర్శించుకున్నట్టుగా కూడా మనకు ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా భారీ ఎత్తున భక్తజనం అయితే ఈ గణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే వస్తున్న వారిలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. గణనాథుని దర్శించుకోవడానికి అమ్మాయిలు మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ మహిళలకు ఇక్కడ చాలా మంది పోకిరీలు కూడా ఉంటూ ఉంటారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కూడా మహిళలను ఆట పట్టిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ఆట కట్టించడానికి పోలీస్ వారు ప్రత్యేకమైన టీమ్స్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. షీ టీమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిని పట్టుకొని వారిని తగిన విధంగా కూడా శిక్షిస్తూ ఉంటారు. వారు మఫ్టీలో ఉంటారు. అంటే ఎవరైతే సాధారణ భక్తులు ఉంటారో ఈ సాధారణ భక్తుల్లో కలిసిపోయి ఉండి పోకిరిల చేష్టలను ఎప్పటికప్పుడు కూడా గమనిస్తూ ఉంటారు. ఎవరైనా మహిళల పట్ల అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఉంటే వారిని వెంటనే అదుపులోకి తీసుకుని కూడా వారిపైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే హైదరాబాద్ లో జరిగేటువంటి ఏ జాతరలోనైనా కూడా అంటే గడిచిన బోనాల జాతరలో కూడా దాదాపు 478 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో 386 మంది పెద్దవారు ఉన్నారు. ఇక 92 మంది కూడా మైనర్లు ఉన్నట్టుగా అయితే పోలీస్ శాఖ వారు వెల్లడించడం జరిగింది. ఇలాంటి ఆకతాయిలు ఇలా ఏవైతే జాతర సమయాలు ఉంటాయో ఆ జాతర సమయాల్లో పెద్ద ఎత్తున భారీగా క్రౌడ్ ఉండే ప్రదేశాలకు వచ్చి మహిళల చేత అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారి ఆట కట్టించడానికి ఇక్కడ ప్రత్యేకమైన షీ టీంలను ఏర్పాటు చేసి కూడా వస్తున్నటువంటి మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసు శాఖ వారు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పోలీస్ శాఖ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. 600 మంది వరకు కూడా పోలీస్ వారు ఇక్కడ ప్రతినిత్యం విధులు నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే భక్తులకు సాఫీగా గణపతి దర్శనం అయ్యే విధంగా అయితే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఎవరైతే ఆకతాయిలు ఉంటారో వారి కోసం ప్రత్యేకమైన షీ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఆకతాయిల అంతు చూసే విధంగా కూడా ఇక్కడ మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత, HM TV, హైదరాబాద్.